అంటే వచ్చి వెళ్ళిపోయిందన్న పులివెందుల పులి పిల్లి అయిపోయింది ఎందుకు అని అడుగుతున్నారు అంతేనా? అంతే అంతే. అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చోలేనోడు నెక్స్ట్ 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి అంటున్నాడు. ఇస్తారా ఎవరన్నా? అంటే చాలా తెలివిగా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు ఏదో 4-5 స్లోగన్లు వేసేసి అరిచేసి వెళ్ళిపోయారు బయటికి. మీకు తెలియదేమో, దొంగలకు భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు బయటపడతాయేమో అని భయం ఉంటుంది. అందుకే పారిపోయి ఉంటాడు. నిజంగా. లేకపోతే పులివెందులోళ్ళు నీకు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు కూర్చోవాలి కదా. ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు. ప్రజల బాధ్యత లేదా నీకు? అంటే నీకు ముఖ్యమంత్రి ఇస్తేనే మాట్లాడతావా? ప్రతిపక్ష హోదా కావాలంటావు. ఇప్పుడు 10th క్లాస్ చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎవడు ఐపీఎస్ చేస్తేనే ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. బుద్ధి లేకుండా మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? 18 సీట్లు దాటితే వస్తుంది. ఏడన్నా రాసిరా సార్? అదేమన్నా ఏ రాజ్యాంగాలు రాసిరు 18 సీట్లు వస్తుందని ప్రతిపక్ష హోదా? ఆనవాయితీ ప్రకారం 18 సీట్లు దాటితేనే. మన రాజ్యాంగంలో రాసిందో లేదో తెలియదు. 2 లేదా 3 పార్టీలు ఉన్నప్పుడు, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండో పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% ఓట్ షేర్ ఉండాలి, అంటే 10% సీట్ షేర్ ఉండాలి. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి సార్. కూటమిలో 3 పార్టీలు ఉండే, 3 పార్టీలు ఆడ కూర్చుండే పైన ఓట్ షేర్ ఇచ్చే ఆనవాయితీ లేదు. ఎమ్మెల్యే సీట్లు సార్, ఓట్ షేర్ కాదు, ఎమ్మెల్యే సీట్లు. ఎమ్మెల్యే సీట్లు 10% అప్పుడు అవసరం, ఇప్పుడు కాదు. ఎప్పుడు అవసరం? ప్రతిపక్షమే లేకుండా వాళ్ళు కూర్చొని భజన చేసుకోవడానికి ఏమన్నా ఫంక్షన్ హాలా సార్? అసెంబ్లీ ఫంక్షన్ హాలా? తమ్ముడు అదే నేను చెప్తాను. నువ్వు చదువుకున్న క్వాలిఫికేషన్ పెట్టే నీకు ఉద్యోగం వస్తుంది. నీకు వచ్చిన మ్యాండేటరీని బట్టే నీకు హోదా వస్తుంది. అంతేగాని నీకు 11 సీట్లు పెట్టుకుని ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా. ఎన్నిసార్లు మాట్లాడలేదు మీరు అందరికీ తెలుసు కదా. చంద్రబాబు నీకు 23 సీట్లు వచ్చాయి, 4 సీట్లు నేను తీసేసినట్టయితే 5 సీట్లు నేను తీసేసినట్టే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది. ఎవరికై ఎగిరెగిరి పడుకో. అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి సార్? అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి? అప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. 3 ఉన్నాయి సార్. జనసేన వాళ్ళు ఎవరన్నా కూర్చున్నారు లోపల కూర్చోపోయి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఆయన మారిపోయింది కదా సార్. మారిపోక ముందే అన్నాడు ఇతను. చంద్రబాబును బెదిరించాడు. పార్టీ మారిన అప్పుడు పార్టీ మారలేదు. వాళ్ళ పక్షాన్ని పాజిటివ్ గా మాట్లాడాడు తప్ప ఇప్పుడు టీడీపీ కదా సార్ అప్పుడు ప్రతిపక్షము. అవును, అప్పుడు టీడీపీ ప్రతిపక్షం అయినప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార పక్షం సరిపోయా. ఇప్పుడు ప్రతిపక్షం ఏదంటున్నా? ఏది ప్రతిపక్షం? జనసేన ప్రతిపక్షం. ఇప్పుడు కూటమిలో లేరు. కూటమిలో ఉన్నారండి. విడిగానే పోటీ చేశారు కదా. విడిగానే పోటీ చేశారు, కలిసి పోటీ చేయలేదు కదా. కూటమిలో ఉన్నప్పుడు వాస్తవంగా కూటమి కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 21 సీట్లు వచ్చాయి కదా. లేకపోతే 164 సీట్లలో పవన్ కళ్యాణ్ షేర్ ఉందా ఏంటి? 21 సీట్లోనే కదా షేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు అంటే, మీకు అంతగా కావాల్సి వస్తే జర్మనీకి వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. జర్మనీలో అయితే 5% కొంచెం ఓట్ షేర్ వచ్చినా, అంటే 5% కొంచెం తక్కువ వస్తే ఏదో అన్నారు కదా, ఏంటిది తక్కువ వస్తే వాళ్ళు ఓట్లు షేర్ చేసుకునే అంశం ఉంటది. అక్కడైతే ఉంటది, మీకు ఇక్కడైతే లేదు. మీకు అంతగా కావాల్సి వస్తే మీకు జర్మనీకి వెళ్ళిపోండి, ఆ దేశంకి వెళ్ళిపోండి. జర్మనీ రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయమని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నారు అనమాట ప్రెస్ మీట్ లో. అసెంబ్లీ సెషన్ అయిన తర్వాత ఏమన్నారు అంటే, మీకు అంతగా అసెంబ్లీలో స్పీకర్ హోదా, అంటే మీకు స్పీకర్ అంటే మీకు ఇవ్వాలి అని అంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే మీరు జర్మనీ దేశానికి వెళ్ళిపోండి అని అన్నారు ఎటకారంగా. ఈ 11 సీట్లు పెట్టుకుని జర్మనీకి పోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా? అట్లా గేలి చేసి ఉంటారు. కానీ వాస్తవంగా 11 సీట్లు ఉంటే రాదండి. 11 సీట్లు అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్ష హోదా రాదు. 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టితే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఎవరు ఓటు అవకాశం ఉచ్చబడిపోయింది. భయపడి సిగ్గండి. ఇప్పుడు అతను ఎంత నీచంగా చేశాడు అతని ప్రవర్తన. అంటే రఘురామకృష్ణరాజు స్పీకర్ గా ఉన్నాడని చెప్పేసి రావట్లేదు. ఇలా చాలా ఉన్నాయి. నాకు ఒకటి చూడాలని ఉందండి. రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఈయన అసెంబ్లీలో కూర్చోవాలి ఎమ్మెల్యేగా. అప్పుడు ఉంటుంది. నిన్న జరిగిన మ్యాచ్ పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ జరుగుతుంది. ఎంత ఆసక్తిగా 4 రోజుల నుంచి చూస్తున్నామో అంత ఆసక్తికర సన్నివేశం అప్పుడుగా వస్తుంది సార్. అంటే ఇప్పుడు కూడా మీరు ప్రజా సమస్యల మీద పోరాడతారు, మేము చూద్దామని అనుకోవట్లే. వాళ్ళు తిట్టుకునే కావాలి మీకు. ప్రజా సమస్యలు ఇప్పుడు ఎవరు పోరాటం చేయొద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి? నీకు ఇచ్చారు కదా అధికారం, పోరాటం చేయి. నువ్వు ప్రశ్నిస్తేనే కదా రేపు పొద్దున్న మళ్ళీ నువ్వు రావడానికి అవకాశం ఉంది. లేకుండా 5 నిమిషాలు కూర్చుని వచ్చేసారి నాకు 5 సంవత్సరాలు అధికారం ఇవ్వండి అంటే ఎవడిస్తాడు?
నమ్మాలి కదా. నువ్వు చేస్తున్న పనులు, నువ్వు ఇంతకుముందు చేసిన పనులు చెప్పు. ఇప్పుడు ఏమేమి చేయాలో అది చెప్పు. ఏమేమి చెప్పకుండా అసెంబ్లీ అంటే వెళ్ళిపోవడం ఏంటి? అంటే ప్రతిసారి కూడా ఇలాగే గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు వచ్చి హాజరేసేసి వెళ్ళిపోతారంటారు, గోల్ చేసేసి. తెలివైనాడు కదా ఇతను. ఏంటంటే చెంచులు కూడా జైల్లో చాలా నేర్చుకుని ఉంటాడు. సంతకం పెట్టి వెళ్ళిపోతే మనకి ఎప్పుడు వేటు పడదు అనేసి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అది జైలు రాజ్యాంగం అంతే తప్ప అసెంబ్లీ రాజ్యాంగం కాదు. ఆ జైలు బాగా అనుభవం ఉంది ఆయనకి, అందుకని ఆ రకంగా ఆ తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. లేకపోతే ఏంటండి, సీట్లు తక్కువ వస్తే ఏంటి, ఎక్కువ వస్తే అసలు సీటే లేని పవన్ కళ్యాణ్ ఎంత పోరాటం చేశాడు ఎలక్షన్ ముందు, ఎంత పోరాటం చేశాడు. మరి పోరాట వీరుడు పవన్ కళ్యాణ్ నువ్వు పులివెందుల పుల్లివి. లేకపోతే అసెంబ్లీలో 5 నిమిషాలు కూర్చోకుండా వెళ్ళిపోతావా? ప్రజలంతా ఏమైపోయినా పర్వాలేదా? ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎక్కడో మన మీ ఇంట్లో కూర్చొని బాధపడుతున్నావు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. చంద్రబాబు నాయుడు నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలి కదా. చెప్పకుండా దొంగలు ఎందుకు పారిపోతున్నావు? నీ దగ్గర ఏదో లుసుగులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు అందరూ. నీది ఏదో తవ్వి బయటకు తీసి జైలు వేస్తారో భయపడుతున్నావా? గతంలో ఒకసారి చంద్రబాబు గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు జగన్ కామెంట్ చేయడం ఇలాంటి చేశారు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండని చెప్పి భయపడుతున్నారు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ చూస్తే ఎప్పుడు భయమే. పవన్ కళ్యాణ్ ఈయన్ని అతపాతాలను తొక్కేసిందే పవన్ కళ్యాణ్. వీళ్ళందరినీ ఫేస్ చేయలేక జగన్ రావట్లేదు, ఉండట్లేదు అంటారు. ఈ ఎవ్వరే కాదు, ఒక్క రఘురామకృష్ణ గారిని చూస్తేనే భయం. పవన్ కళ్యాణ్ చూస్తే భయపడతాడో లేదో కానీ రఘురామకృష్ణరాజు చూస్తే పెద్ద పుల్ల కనపడుతున్నట్టున్నాడు, అందుకే అసెంబ్లీకి రావట్లేదు. జగన్ అసెంబ్లీలో ఏడ్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయనుకోవచ్చా? అసలు వచ్చే కదా ఏడవడానికి. చంద్రబాబు గారు లాగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఎండగడతాడని ప్రతిపక్ష హోదా ఈ కన్నా ఉన్నారని కూడా అనుకోవచ్చు కదా. నువ్వు 10th క్లాస్ చదివి ఐపీఎస్ ఆఫీసర్ అడిగినట్టుంది. నువ్వు క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. పాలక పక్షం ప్రతిపక్షం అయినప్పుడు ఒకటే పక్షం ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటది కదా. ఇవ్వరండి, అలా ఎందుకు ఇస్తారు? ఇప్పుడు రూల్ అంటూ ఉంటుంది, వాళ్ళకు పద్ధతి అంటూ సాంప్రదాయం అంటూ ఉంటుంది. సాంప్రదాయాన్ని కాదని ఎవరు ఇవ్వడానికి లేదు రూలు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కదా సాంప్రదాయం ఏంటి. చంద్రబాబు ఉన్న నీ 23 సీట్లు 4 సీట్లు నేను ఇట్లా లాక్కున్నానంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరకుండా పోతావని ఛాలెంజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఏం ముఖం పట్టుకుని అడుగుతున్నాడా ప్రతిపక్ష హోదా? సిగ్గుందా అసలు? సిగ్గుందా ఆయనకి? ఆయన అన్నాడు కదా ప్రత్యక్షంగా, ఇప్పుడు యూట్యూబ్లో కొట్టి చూడడం కావాలంటే, చంద్రబాబు నీవి 23 సీట్లు 5 సీట్లు నేను తీసేసుకుంటే నీ ప్రతిపక్ష హోదా పోద్ది. ఫైనల్ గా ఏం చెప్తారు? జగన్ ప్రతిసారి ఇలాగే చేస్తారంటారా లేకపోతే ఏంటి? ఇలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. పోరాటం చేయవా? నీకు ఎందుకు దొంగలా పారిపోవడం? వచ్చి అసెంబ్లీలో అడుగు చంద్రబాబు నాయుడు స్వాతంత్రం తిట్టడం, అసెంబ్లీలో తిట్టు వచ్చి. చంద్రబాబు నువ్వు అది చేసావు ఇది చేసావు ఇది చేయలేదని చెప్పు. ఇప్పుడు పథకాలు ఆగిపోయి నువ్వు అడగకపోతే ఎవడు అడుగుతాడు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడివి, ఒకసారి సీఎం చేసినోడు, నువ్వు అడగాలి కదా. అడగకుండా అలా వెళ్ళిపోతే ప్రజలు ఏమనుకుంటారు? అంటే నువ్వు దొంగవా ఏంటి? కాంపిటీషన్ దొంగలకే భయం ఎక్కువ ఉంటుంది. అలా దోపిడీ చేసేయడం మనకు తెలిసి పొరపాటు. ఒక్కసారి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత కూర్చుని గౌరవంగా గవర్నర్ గారి ప్రసంగం విని ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ పాల్గొని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పులు ఏమున్నాయో, అసలు ఆయన చేయని పథకాలు కొన్ని ఆగిపోయాయి కదా, వాటి మీద అడగొద్దాను. ఎవడు అడుగుతారు? మాలాంటి వాళ్ళు యూట్యూబ్లో అడగాల. సోషల్ మీడియా ఉంది కాబట్టి మేమన్నా అడుక్కుంటున్నాం, అరే బాబు పోరాడరా నువ్వు అని. పోరాటం చేయకుండా నువ్వు మూల కూర్చుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 124 సీట్లు ఉన్నాయి, మొత్తం చేసేస్తారు గల్లంతో. తెలీదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? వచ్చి అడగొద్దా? తప్పు జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసెంబ్లీకి రా. వచ్చి ఏ తప్పులైతే జరుగుతున్నాయి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో తప్పులు ఏమన్నా ఉంటే నిలదీసి అడుగు, అప్పుడు నిన్ను నమ్ముతారు జనాలు. అంతేగాని 5 నిమిషాలు కూర్చోకుండా వచ్చేసారి నాకు 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇవ్వండి అంటే ఎవ్వడివ్వడు, నిన్ను నమ్మడు. ఓకే అన్న.